బ్రిటిష్ వాళ్ల తూటాలకు ఎదురు వెళ్లిన ధీరులు వందే మాతరం అంటూ నేల కొరిగారు. అలాంటి గీతానికి ఇన్నాళ్లకు నిజమైన గౌరవం దక్కింది. వందే మాతరం స్వాతంత్ర పోరాటంలో అణువణువున రక్తాన్ని మరిగించిన ఒక మహామంత్రం ఇది. ఎందరో ప్రాణ త్యాగాలకు స్ఫూర్తినిచ్చిన ఈ గీతాన్ని ఎవరైనా అవమానిస్తే మనకెలా ఉంటుంది? ఇప్పటి వరకు ఇలాంటి వాటిపై సరైన చట్టాలు లేకపోవడంతో చాలా మంది ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించేవారు. కానీ ఇక ముందలా కుదరదు. మన జాతీయ జెండాను గాని, రాజ్యాంగాన్ని గాని, జాతీయ గీతమైన జనగణమనాను గాని ఎవరైనా అవమానిస్తే జాతీయ గౌరవ అవమాన నిరోధక చట్టం 1971 ప్రకారం వాళ్లకు శిక్ష పడుతుంది. కానీ ఇన్నేళ్లుగా మన జాతీయ గేయమైన వందే మాతరంకు మాత్రం అలాంటి చట్టపరమైన రక్షణ లేదు. దీనివల్ల కొందరు బహిరంగంగానే వందే మాతరం పాడమని, అది మా మతానికి వ్యతిరేకమని వివాదాలు చేసేవారు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. మోదీ క్యాబినెట్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అదేంటంటే పైన చెప్పిన చట్టంలో ఒక కీలక సవరణ చేసి జాతీయ గీతానికి ఉన్నంత గౌరవాన్ని మరియు చట్టపరమైన రక్షణను వందే మాతరం గేయానికి కూడా కల్పిస్తోంది. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? ఇకపై ఎవరైనా వందే మాతరం పాడుతుంటే కావాలని అడ్డుకున్నా లేదా ఆ గీతాన్ని కించపరిచేలా మాట్లాడినా వాళ్లకు ఏకంగా 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా 2 కలిపి విధించే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు మన దేశాన్ని రక్షించడానికి బ్రిటిష్ వాళ్ల తూటాలకు ఎదురు వెళ్లిన ధీరులు వందే మాతరం అంటూ నేల కొరిగారు. అలాంటి గీతానికి ఇన్నాళ్లకు నిజమైన గౌరవం దక్కింది. మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ కఠినమైన నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? జాతీయ గీతాల్ని అవమానించే వాళ్ళకి ఈ శిక్ష సరిపోతుందా? ఇంకా కఠినంగా ఉండాలా? కింద కామెంట్స్ లో చెప్పండి. ప్రతి భారతీయుడికి గర్వకారణమైన ఈ వార్తను అందరికీ చేరేలా షేర్ చేయండి. జై హింద్.